పంచముఖ ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ గాడో మనందరికీ తెలుసు కదండి. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్ర ఆయన్ని పూజిస్తే మన సకల భయాలు తొలగుతాయి. మరి ఆయన ముఖాలు అంటే పంచముఖాలు ఏ వైపున తిరిగి ఉండటం వల్ల మనం వారిని పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుంటే ఇంకా శ్రేష్టం కదండి. పంచముఖ ఆంజనేయ స్వామికి ఉన్న 5 ముఖాలేంటి? ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, గరుడ దేవుడు మరియు వరాహ ఐగ్రీవమూర్తులు. మరి వీరిలో మనం తూర్పు దిక్కున తిరుగున్న ఆంజనేయ స్వామి ముఖాన్ని కనుక పూజిస్తే మనకి సకల భయాలు తొలగుతాయంట, అన్ని కార్యాలు ఫలిస్తాయి అని అయితే చెప్తున్నారండి. ఇంకా పశ్చిమ దిక్కున తిరుగున్న గరుడ మూర్తిని కనుక మనం పూజిస్తే మనకి విష భయాలు అనేవి తొలగుతాయి. ఇంకా శుద్ర పూజల నుంచి మనల్ని మనము కాపాడుకోవచ్చంట. అలానే దక్షిణ దిక్కుగా తిరుగున్న నరసింహస్వామిని మనం పూజిస్తే కనుక మనకి ఎట్లాంటి విఘ్నాలు ఉన్నా కూడా ప్లస్ ఎలాంటి పాపాలు చేసున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం. చెప్పాలంటే ఇంకా ఉత్తర దిక్కున తిరుగున్న హయగ్రీవ మూర్తిని పూజిస్తే మనకి సత్సంతానం లభిస్తుంది, ఇంకా వాక్ సిద్ధిస్తుంది కూడా అని అంటారు. ఇంకా ఉత్తర దిక్కున తిరుగున్న వరాహమూర్తిని పూజించడం వల్ల మనకి లక్ష్మీదేవి కృప, అలానే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయంట. మరి నెక్స్ట్ టైం మీరు పంచముఖ ఆంజనేయ స్వామికి పూజించేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నియోజన